హాయ్ అండి, హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నా. దానికోసం కావాల్సిన మసాలా రోట్లో రుబ్బుకుందాం. ఏం మసాలా అనుకుంటున్నారా? డ్రై ఫ్రూట్స్, కాజు బాదం, వాల్నట్స్, కాజు బాదం, పంకిన్ సీడ్స్, తర్వాత కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి, పన్నీరు, ఇవన్నీ మంచిగా రుబ్బేస్తున్నాను. కాజు బాదం వీటినేమో పంకిన్ సీడ్స్ని కొంచెంసేపు వాటర్లో నానబెట్టి బాదం కూడా పొట్టు తీసేసి మంచిగా పచ్చడి కొంచెం తగ్గిన తర్వాత పల్లీలు అయితే తొందరగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ పల్లీలు వేయించుకుని ఉన్నాను కాబట్టి. తర్వాత పల్లీలు, కొబ్బరి వేసుకున్నాను. కొబ్బరి మనం కొంచెం సన్నగా కట్ చేసి వేయాలా, కొంచెం పెద్దగా వేస్తే దంగలేదు. అందుకోసం మనం మళ్ళీ ఏం చేసాం, మళ్ళీ చాక్తో కట్ చేసి వేసేసుకుంటాం. ఇంకా కొంచెం 5 minutes దంచేసుకున్నాం అనుకోండి, మెత్తగా వస్తుంది. అక్కడక్కడ మనకి బరకగా తగులుతుంది. ఎందుకంటే కాజు బాదంలో అక్కడక్కడ దొడ్డుగా, తర్వాత కొబ్బరి ఇప్పుడు కట్ చేసి వేసాను కదా, అవన్నీ మంచిగా మెత్తగా కావాలి. కొంచెం వాటర్ వేస్తూ మంచిగా పేస్ట్గా తీసుకుని 10-15 నిమిషాలు ఇది చేస్తూ పొయ్యి మీద ఆనియన్స్ మీద తాలింపు వేసేస్తారు. అవి మగ్గుతూ ఉంటాయి. అవి మగ్గే లోపల మంచి దగ్గర పడిపోతుంది. ఇంతే. ఇలా అంటూ ఒకసారి బయటకు వచ్చేసింది అనుకోండి. యాక్చువల్గా రోల్ చిన్నగా ఉంది, పెద్దగా ఉంటే ఫ్రెండ్స్ ఇలానైతే మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని ఆల్రెడీ నేను పన్నీర్ని రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ పొయ్యి మీద ఆనియన్స్ తాలింపు అవుతూ ఉన్నాయి. సన్నగా కొన్ని ఆనియన్స్ కట్ చేసుకుని, కొన్నేమో చిన్న ఆనియన్స్ ఓన్లీ పొట్టు తీసేసి కొంచెం సైడ్కి గాంట్లో పెట్టేసుకుని వేసుకుని మంచిగా మగ్గాలి, మంచి బ్రౌన్ కలర్ రావాలి. ఆ లోపల పెట్టి నేను మంచిగా రుబ్బేసుకుంటాను. అలా వచ్చినప్పుడు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తెలుసా. కొబ్బరి అక్కడక్కడ ఉంది, కొబ్బరిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. విషయం మర్చిపోతున్నాం, దంచట్లేదు కదా, రుబ్బుతున్నాం కాబట్టి. అది లేదంటే నానబెట్టుకోవడానికి వేసుకోవాలి కొబ్బరిని. ఓకేనా ఫ్రెండ్స్, మెత్త పేస్ట్ పెట్టేసుకుందాం. ఓకే, బాయ్.